బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటాం అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ జెనసిస్. ఇట్ ఈస్ అ మెయిన్ ఫౌండేషన్ ఆఫ్ ద హోల్ బైబిల్. ఈ యొక్క బైబిల్ గ్రంథం ఏదైతే మన యొక్క విశ్వాసానికి పునాది అయి ఉందో అటువంటి పునాదిగా ఈ యొక్క బైబిల్ గ్రంథానికి పునాదిగా ఉంది ఆది కాండము. ఈ దినము మనం ఏం చూసుకుంటామంటే ఈ యొక్క ఆది కాండానికి పునాదైన మొట్టమొదటి వచనము మనం చూసుకుంటాము. మొట్టమొదటి వచనము ఏమని ఉంటుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఇది మనందరికీ కంఠస్థ వాక్యం కదా. అందరికీ హృదయాంతర్యంగా ఎవరు బైబిల్ తెరవకుండా చెప్పగలిగిన వాక్యం ఇది. ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. జెనసిస్ 1:1. చాలా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఇటువంటి ఈ యొక్క దానికి. ఆ ప్రత్యేకత ఒకటి, ఇది ఆదికాండం మొత్తానికి పునాదిగా ఉంది అండ్ ఇట్స్ ఇంట్రడక్షన్ వర్స్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే దిస్ ఈస్ ద మోస్ట్ రెడ్ బైబిల్ వర్స్ అని మనం అనుకోవచ్చు. ఎందుకని అనుకోవచ్చు? చాలామంది చదివే ఒక వచనం అని మనం అనుకోవచ్చు. ఎందుకు అనుకోవచ్చు అంటే, ఇప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో అత్యధికంగా అమ్ముడిపోయే పుస్తకం ఏంటి? బైబిల్. బైబిల్ గ్రంథమే అత్యధికంగా ఈ లోకంలో ఎన్ని గ్రంథాలు ఉన్నా అత్యధికంగా అమ్ముడిపోయిన గ్రంథం ఏంటి అంటే బైబిల్ గ్రంథం. అటువంటి బైబిల్ గ్రంథము కొనుక్కున్న ప్రతి ఒక్కరు చదవటం మొదలు పెట్టాల్సింది ఎక్కడి నుంచి మొదలు పెడతారు? మ్యాక్సిమం ఆది కాండము నుండే మొదలు పెడతారు. ఆది కాండము నుండి మొదలు పెడితే ఆబ్వియస్లీ ద ఫస్ట్ వర్స్ దట్ దిల్ రీడ్, వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు బైబిల్ గ్రంథం చదవటం మొదలు పెడితే ద ఫస్ట్ వర్స్ దే విల్ రీడ్ ఈస్ ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. మనం గత వారం ఇటువంటి బైబిల్ గ్రంథము రచించింది మోషే గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేసుకున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు రచించారని ఎక్కడ ఉంటుంది? 2 తిమోతి 3:16. ఏమని ఉంటుంది? అందులో ప్రతి ఒక్క లేఖనము దైవావేశము ద్వారా కలిగినవి. ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ బ్రీత్డ్ అవుట్ ఫ్రమ్ గాడ్. ఇప్పుడు మోషే గారు ఏంటంటే కేవలము ఆయన యొక్క పనిముట్లు, అంటే హీఈస్ ఎ టూల్. ఈ కాలంలో దైవ సేవకులు ఎలా ఉన్నారో ఆ కాలంలో ఆయన కూడా ఒక దైవ సేవకుడు, దేవుని చేతి పనిముట్టు. హీఈస్ ఎ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద మైటీ లార్డ్. సో ఆయన దేవుడి యొక్క కృపలో రాయటం అన్నది జరిగింది. సో కానీ రాసింది మాత్రము అసలు ప్రేరేపించి రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే కనుక అటువంటి దేవాతి దేవుడు ఎంత జ్ఞానవంతుడు! సొలొమోను మహారాజు కంటే జ్ఞానవంతుడు. సొలొమోను మహారాజే ఈ లోకంలో ద వైజెస్ట్ కింగ్ ఎవరంటే ద కింగ్ సాలమన్ అని వచ్చింది. అటువంటి సొలొమోను మహారాజుకి జ్ఞానము దయచేసిన జ్ఞానవంతుడు మన యొక్క దేవాతి దేవుడు. అటువంటి దేవుడు అందరూ చదివే మొట్టమొదటి వచనంలో ఎంత ఇంపార్టెన్స్ దాచి ఉంచుతారు. ఎందుకంటే ఒకసారి చదవటం మొదలెడితే చాలామంది ఆది కాండం దగ్గర మొదలెట్టిన వాళ్ళు లేవి కాండమో లేకపోతే ద్వితీయోపదేశ కాండం దగ్గరికి వచ్చేపాటికి ఆపేస్తారు. ఎందుకంటే లేవి కాండం మొత్తం బలుల గురించి రాయబడి ఉండగా ద్వితీయోపదేశ కాండం అంతా నిర్గమాకాండాన్ని రెండోసారి రాసినట్టు ఉంటుంది కనుక అక్కడ దాకా వచ్చేపాటికి దెబ్బకి చాలామంది మానేసేటోళ్ళు ఉంటారు. కానీ మొదలు మాత్రం ఖచ్చితంగా ఆది కాండం 1వ అధ్యాయం మాత్రం ప్రతి ఒక్కళ్ళు చదివి ఉంటారు. అందుకే ఇప్పుడు అడగంగానే కనీసం బుక్స్ కూడా ఎవరు తిప్పుండరు, చక్కగా మన యొక్క హృదయంలో వచ్చేసి ఉంటుంది. ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అని. సో దేవుడు చాలా జ్ఞానవంతుడిగా ఉండగా ఈ యొక్క వచనము చాలా ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది. మనం ఎప్పుడు చాలా ఈజీగా చిన్న వర్సే మన నోట్లో కంఠస్థం ఉంది కనుక అలా వెళ్ళిపోతాం. కానీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ దిస్ ఫస్ట్ వర్స్. ఈ దినము వీ విల్ జస్ట్ డ్వెల్ ఆన్ దిస్ ఫస్ట్ వర్స్. ఈ దినము మనము కేవలము మొట్టమొదటి వచనం మీదే ధ్యానించుకుంటాము. మిగిలిన వచనాలన్నీ అంత ఒక్కొక్క వచనం మీద వెళ్ళం, కానీ విల్ గో లిటిల్ ఫాస్టర్. మిగతా వచనాల నుంచి చాలా తొందరగా అవచేయటం అన్నది జరిగింది. కానీ బికాస్ దిస్ వర్స్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్, ఈ వచనానికి చాలా ప్రాముఖ్యత ఉంది కనుక
అసలు ఒక రోజులో అయ్యేది కాదు. దీని గురించి మాట్లాడుకోవాలంటే ఈ వచనం గురించి మేబీ 2 or 3 అవర్స్ కంటిన్యూస్గా పట్టిద్ది, లేకపోతే 2 or 3 సెషన్స్ జరిగిద్ది. సో మనం ఏం చేద్దామంటే ఈ యొక్క కొద్ది సమయంలో వీ విల్ సీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ దిస్ వర్స్ ఈజ్ వెరీ మచ్ పవర్ఫుల్. ఈ వాక్యము చాలా బలవంతమైన వాక్యం, చాలా శక్తి కలిగిన వాక్యము. ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అన్న వాక్యము ఇట్స్ సో పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే దేర్ ఇస్ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు హెన్రీ మారిస్. మీకు కనిపిస్తున్న ఈ పుస్తకము ద జెనెసిస్ రికార్డ్ అని ఒక పుస్తకం రాశారు ఆయన. హెన్రీ మారిస్ గారు ఆయన ఈ పుస్తకం రచించారు. ఎవరికన్నా ఇంకా దేవుడి గురించి నేర్చుకోవాలి, ఆదికాండంలో ఇంకా లోతుగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ పుస్తకం చదవచ్చు. నేను కూడా చదువుతూ ఉంటాను ఈ పుస్తకాన్ని. సో ద జెనెసిస్ రికార్డ్ అని ఈ పుస్తకంలో ఆయన ఒక మాట చెప్తారు కామెంటరీలో. ఏమని చెప్తారంటే, ఇఫ్ ఎ పర్సన్ రియల్లీ బిలీవ్స్ జెనెసిస్ 1:1 హీ విల్ నాట్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు బిలీవ్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద బైబుల్. ఏంటంటే తెలుగులో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కలంట ఈ బైబిల్ గ్రంథం మొత్తములో ఇంకా ఏ వచనం చదివినా వారికి ఎటువంటి అవిశ్వాసము ఉండదంట. నిజంగా ఈ ఆదికాండము 1:1ని పూర్తిగా విశ్వసిస్తే ఇంకా బైబిల్ అంతా విశ్వసించినట్టే. ఎందుకంటే ఇందులో మనము సింపుల్గా దేవుడు చెప్పాడు కాబట్టి మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పి అనేటోళ్ళు చాలామంది ఉంటారు. కానీ దీన్ని నిజంగా ఈ యొక్క లోకంలో నలుగురితో పంచుకోవటం మొదలు పెడితే అప్పుడు చాలా అపోజిషన్ మనకు ఉంటుంది. ఎందుకంటే దేర్ ఆర్ డిఫరెంట్ వ్యూస్. కొంతమంది అంటారు ఈ యొక్క దేవుని సృష్టి 7 దినాల్లో జరగలేదు, ఎందుకంటే దేవుని యొక్క చిత్తానుసారంగా ఒక దినము దేవునికి 10,000 దినములుగా ఉంది కనుక ఆ 10,000 దినములు ఒక్కొక్క దినం వేసుకుంటే సంథింగ్ అరౌండ్ లైక్ 70,000 డేస్ పట్టుంటుంది ఈ యొక్క సృష్టికి అంటారు. కొంతమంది అంటారు దేవాది దేవుడు అంత శక్తివంతుడైతే ఆ యొక్క 70,000 దినములు ఎందుకు, కేవలం 7 దినముల్లోనే సృజించవచ్చు కదా అంటారు. ఇంకొంతమంది అంటారు ఆ 7 దినములు కూడా ఎందుకు, ఒక్క దినములోనే సృజించవచ్చు కదా అంటారు. కొంతమంది అంటారు దేవుడు దీన్ని మొదలుపెట్టిన తర్వాత దానంతట దాన్నే ఎవాల్వ్ అయ్యేలాగా విడిచిపెట్టాడు దేవుడు అని చెప్పి కొంతమంది అంటారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ వ్యూస్ అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. వాట్ వి బిలీవ్ ఈజ్, మనకి ఇటువంటి ముఖ్యమైన విషయం దేవుడు మనకు అందిస్తున్నప్పుడు హీ సెడ్ ప్రిసైజ్లీ ఇన్ 7 days టు బీ ఎగ్జాక్ట్ ఇన్ 6 days. ఖచ్చితంగా దేవుడు ఏం చెప్పాడంటే 6 దినముల్లో దేవుడు సృజించి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నారు ఖచ్చితంగా అన్నది మనకి దేవుడు చెప్పాడు కనుక వీ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ లిటరల్ ఇంటర్ప్రిటేషన్. ఎలా చెప్పారో అలాగే మనం తీసుకుంటాం. అండ్ వీ డోంట్ డిగ్ ఇట్ డీప్ అండ్ వీ డోంట్ అజ్యూమ్. మనకి నచ్చినట్టు మనకు తోచింది మనం ఊహించుకోము, కానీ మన దేవుడు ఎంతవరకు మనకి బయలుపరిచారో అంతవరకు మనం తీసుకుంటాము. బికాస్ దేర్ ఇస్ నో అల్గారిథం. అర్థమైందా? సో అదేవిధంగా ఇది అలంకార రూపంలో తీసుకోవటానికి ఇది కుదరదు. ఎందుకంటే దిస్ వాజ్ లిటరల్ ఫస్ట్ థింగ్. అండ్ వై డిడ్ గాడ్ చోస్ 7 days అంటే వీఆర్ వెరీ మచ్ మినిమల్. మనం చెప్పలేము 7 దినాలు దేవుడు ఎందుకు ఎంచుకున్నారంటే మనకి ఏమనుంటుందంటే ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆయన యొక్క సమయంలో సమస్తాన్ని అందంగా చేస్తారు. ప్రతిదానికి ఆయనకి ఒక సమయం అంటూ ఉంది. మనకి నచ్చినట్టు ఆయన చేయరు, కానీ ఆయన యొక్క ప్రణాళిక మేరకు ఆయన యొక్క సమయంలో ఆయన ప్రతిదానికి ఒక సమయం అంటూ నియమించున్నారు. అలాగే 6 దినములు అన్నది ఆయన నియమించుకున్నాడు కనుక ఆయన సృజించారు. కానీ యొక్క మొట్టమొదటి వచనం మీద చాలా కాంట్రవర్సీస్, డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ మనం ఇప్పుడు అంత డీటెయిల్డ్గా డిఫరెంట్ థియరీస్ ఆఫ్ ద ఫస్ట్ వర్స్ అన్నది మనం ఇప్పుడు చేయము. మనం ఏం చేస్తామంటే వాట్ ఈస్ ద మెయిన్ ఫెయిత్ బిహైండ్ ఆర్ క్రిస్టియానిటీ అన్నది మాత్రమే మనం చూసుకుంటాం. ఇంకోటి, ఈ యొక్క మొట్టమొదటి వచనము యొక్క ప్రాముఖ్యత ఎందుకంటే ఈ యొక్క మొట్టమొదటి వచనము ఎన్నో ఫిలాసఫీస్ని, ఎన్నో రకాలైన ఆలోచనల్ని
విమర్శిస్తుంది, ఎన్నో రకాలైన ఆలోచనల్ని నిరుపయోగంగా చేసేసిద్ది. అటువంటి ఆలోచనల్లో మనం ఒక 5 ఆలోచనలు చూసుకుందాము. మొట్టమొదటిది ఏథియిజం. ఏథియిజం అంటే ఏంటంటే దేవుడు లేడు అని చెప్తారు. దేవుడు లేడు అని చెప్పటానికి ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ అన్న వచనము దేవుడు లేడు అని చెప్పే ఏథియిజంని కొట్టేస్తుంది. ఎందుకు కొట్టేస్తుంది? ఎవరు సృజించారు? దేవుడు సృజించాడు. అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పి మొట్టమొదటి వచనం చెప్తుంది. దానివల్ల ఏథియిజం అన్నది అబద్ధం అని చెప్పి మనకి నిరూపించబడుతుంది. రెండోది ప్యాంథియిజం. ప్యాంథియిజం అంటే వీళ్ళు ఏం నమ్ముతారంటే దేవుడు సమస్తముల్లో ఉన్నాడు, సమస్త సృష్టిలో ఉన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ ల్యాప్టాప్లో ఉన్నాడు, నా పక్కన గోడలో ఉన్నాడు, నేను నడుస్తున్న నేలలో ఉన్నాడు, మనం చదువుకున్న పుస్తకాల్లో ఉన్నారు అని చెప్పి నమ్మేవాళ్ళు ప్యాంథియిజం. వీళ్ళు ఏం చేస్తారంటే సృష్టిలో దేవుడు ఉన్నాడు కనుక సృష్టిని ఆరాధిస్తూ ఉంటారు. నేను చెట్టులో దేవుడు ఉన్నాడు అందుకే చెట్టును పూజిస్తున్నాను, జీవుల్లో దేవుడు ఉన్నాడు కనుక జీవుల్ని నేను పూజిస్తున్నాను. వాళ్ళకి సృష్టికి సృష్టికర్తకి ఉన్న వ్యత్యాసము తెలియట్లా. కానీ మొట్టమొదటి వచనం ఏం చెప్పిందంటే ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆల్ స్పేస్, ఈ యొక్క శూన్యము, ఆల్ మ్యాటర్, పదార్థాలన్నీ దేవుని చేత సృష్టింపబడినాయి. సృష్టికర్త వేరు, సృష్టి వేరు. ప్యాంథియిజం అన్నదాన్ని దేవుడి యొక్క మొట్టమొదటి వచనము కొట్టివేస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా నాకు తెలియని సమయంలో నేనేం చేసేవాడిని అంటే పొరపాటున పుస్తకం నా కాళ్ళకు తగిలితే, పుస్తకము మనుషులు చేసిన పుస్తకం నా కాళ్ళకు తగిలితే తెలియకుండా దండం పెట్టుకునేవాడిని, తప్పు చేశానేమో అని ఇలా కళ్ళకద్దుకునేవాడిని. కొంతమంది ఈ దినముల్లో కూడా అటువంటి వారిగానే ఉంటారు. పుస్తకాలు చేయకపోవచ్చు కానీ ఏదన్నా జరిగితే ఈ బైబిల్ తల పక్కన పెట్టుకోవటము, బైబిల్ని ముద్దు పెట్టుకోవటము, బైబిల్ని దేవుడిగా ఆరాధించడం అనేది చేస్తూ ఉంటారు. ఇటువంటి కొన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది మనుషుల యొక్క సృష్టి కిందకే వచ్చింది. ఇందులో ఉన్న వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యము వేరు, పుస్తకం మీద ముద్రించింది వేరు. పుస్తకము విలువ వేరు, అందులో ఉన్న వాక్యము వేరు. వాక్యాన్ని వేరుగా చేసి పూజించగలరా? పూజించలేము. ఎందుకంటే దేవుడిని ఆయన నిరాకారుడై ఉన్నాడు, ఆత్మ వలె ఉన్నాడు. ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించగలం. కానీ పుస్తకానికి ఒక ఆకారం అన్నది ఉంది. ఈ పుస్తకము ముద్రిస్తే దీనికి దైవశక్తులు ఏమి ఉండవు. ఇది కూడా ఎంత విలువైనదంటే మీకు ఒక సంఘటన గుర్తుందో లేదో, మీరు సమూయేలు గ్రంథం చదివితే అందులో 4వ అధ్యాయంలో ఏం జరిగిద్దంటే, సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో వాళ్ళ దగ్గర మందసం ఉంటుంది, ఆర్క్ ఆఫ్ కవెనెంట్, దేవుని మందసం ఉంటుంది. ఆ దేవుని మందసం మీద దేవుడు మహిమలో వచ్చి ఆరోహణమై కూర్చుంటారు ఆ యొక్క గుడారం, ప్రత్యేక గుడారంలో. అప్పుడు ఏమైందంటే వీళ్ళు యుద్ధానికి వెళ్తారు ఫిలిస్తీన్ల మీదకి. ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయేలీలు ఆ యొక్క యుద్ధం గెలవటానికి ఆ వస్తువైన మందసాన్ని పూజించటం మొదలెడతారు. వికృతి బుద్ధి కలిగిన వాళ్ళు, వంకర బుద్ధి కలిగిన వాళ్ళు ఆ మందసానికి ఏదో శక్తి ఉందనుకుని ఆ మందసం తీసుకెళ్తారు. ఆ మందసం తీసుకెళ్తే ఇజ్రాయేలీలు గెలుస్తారా? గెలవరు, ఓడిపోతారు. ఆ రోజు ఎంతమంది చనిపోతారో తెలుసా? 30,000 మంది చచ్చిపోతారు. సృష్టికి సృష్టికర్తకి వ్యత్యాసం మనం ఎప్పుడు చూడాలి. సృష్టించిన వాడు గొప్పవాడు, మహోన్నతుడు, మహిమకి అర్హుడు. ఆయనకి చెల్లించాల్సిన మహిమని మనం ఎప్పుడు చిన్న చిన్న పుస్తకాలకో లేకపోతే చిన్ని బొమ్మలకో చిన్ని సిలువల యొక్క స్థితికి దిగజార్చకూడదు. ఆయనకి ఇవ్వాల్సిన స్థితి ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ ప్యాంథియిజం అన్నోళ్ళు ఏం చేస్తారంటే
దేవుడు ప్రతి చోట ఉంటాడు కదా, ఎందుకంటే దేవుడు ఏమని ఉంటుంది, హీఈస్ ఏ ఆమ్ని ప్రజెంట్ గాడ్. ఆమ్ని ప్రజెంట్ గాడ్ అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హాగారు ఆయనకి ఏం పెట్టింది పేరు, చూచుచున్న దేవుడు అని చెప్పి పేరు పెట్టింది. చూచుచున్న దేవుడు. ఆ చూచుచున్న దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉంటారు. సమస్తములో ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నారు కనుక ఆయన్ని ఆమ్ని ప్రజెంట్ అని పిలుస్తాం, అంటే సమస్తము దగ్గర ఉన్నారని. దాని అర్థం ఏంటంటే వస్తువులో ఆయన ఉన్నాడని కాదు. దేవుడు వేరు, సృష్టి వేరు, సృష్టికర్త వేరు, సృష్టి వేరు. ఇటువంటి సృష్టిని ఏం చేశాడంటే ఈ సృష్టికర్త సృజించాడంట. ఇక్కడ డిఫరెన్స్ ఉంది. అది మొట్టమొదటి వచనం చెప్పింది, ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఈ సృష్టి కిందకు వచ్చే ప్రతి, అందుకే దేవుడు అంటాడు పైన ఆకాశం ఎందైనా కానీ, దాని కింద భూమి ఎందైనా కానీ, దాని కింద ఉన్న నీటి ఎందైనా కానీ ఏ రూపము మీరు పూజించకూడదు. దీనికి రూపం ఉందా? ఒక రూపం అంటూ ఉంది కదా, పూజించద్దు. సిలువ ఉంది, దానికి రూపం ఉందా? ఉంది, పూజించకూడదు. బొమ్మలు ఉన్నాయి, దేనికైనా రూపం ఉందా? పూజించకూడదు. మన దేవుడి యొక్క స్థితిని మనం ఊహించుకోగలిగినంత స్థితిలోకి మనం తేకూడదు. అది ప్యాంథియిజం. నెక్స్ట్ ఎవరంటే పాలియేథిజం. మన భారతదేశంలో మనకి బాగా తెలిసిందే. పాలియేథిజం అంటే చాలామంది దేవుళ్ళని పూజించేవాళ్ళు. మన భారతదేశమే కాదు, ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలం, అంటే దానికంటే ముందు కాలం నుండి ఉంది. వీళ్ళే అన్య మతాలుగా అంటారు. అందులో అన్య దేవతలు అనగా బాల్ దేవుడని, ఈ గ్రీకు దేశస్థులు చాలా జ్యూస్ అని, థార్ అని చాలామంది వేరు వేరు దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. రోమన్కి వేరు వేరు దేవుళ్ళు ఉన్నారు, ఈజిప్షియన్స్కి వేరు వేరు దేవుళ్ళు ఉన్నారు. అలాగే ప్రతి ప్రాంతం వాళ్ళు వాళ్ళ యొక్క ఊహకి ఏది నచ్చితే వాళ్ళని దేవుడిగా చేసేసుకుని ఒక దేవుడిని నియమించుకుని పూజించే వారిగా ఉన్నారు. కానీ ఇక్కడ పాలియేథిజం మనకు లేదు. మన యొక్క మొట్టమొదటి వచనం ఏం చెప్పింది, ఇన్ ద బిగినింగ్ ద గాడ్స్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అందో, దేవుళ్ళు సృజించారు అనదు. ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. పాలియేథిజం అంటే చాలామంది దేవుళ్ళని పూజించే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మన యొక్క మొట్టమొదటి వచనం కొట్టేసిద్ది. ఆయన ఒక్కడే అని చెప్పి మనకి చూపించింది. అదేవిధంగా హ్యూమనిజం. హ్యూమనిజం ఏంటంటే ఏం నమ్ముతారంటే మానవులు అన్నోళ్ళు చాలా గొప్పవాళ్ళు, అటువంటి మనుష్యుల్లోనే దేవుడు ఉంటాడు, మనుషులు చాలా కష్టపడితే దేవుని స్థితికి వెళ్తారు, మనమే మనుషులము దేవుడైపోతాము. మనుషులు దేవుడు ఎంతగానో ప్రేమించాడు కనుక మనుషుల్ని ప్రేమించమన్నాడు, అంతేగాని వాళ్ళని దేవుని యొక్క స్థానంలో ఊహించుకోమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఒక్కడే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం, ద గాడ్ హియర్ ఓ ఇజ్రాయెల్, ద గాడ్ ఈజ్ వన్. ఇజ్రాయేలీయులారా వినుడి, దేవుడు ఒక్కడే. ఇంకో చోట మనకి యెషయా గ్రంథంలో ఏమనుంటుందంటే, దేర్ ఇస్ నో అదర్ గాడ్ బిఫోర్ మీ అండ్ ఆఫ్టర్ మీ. నాకంటే ముందు వేరొక దేవుడు లేడు, నా తర్వాత కూడా వేరొక దేవుడు లేడు. అటువంటిది వీళ్ళు ఏం నమ్ముతారంటే మనుషులు దేవుడు వలె తయారవుతారు. ఉండే కొద్దీ దేవుళ్ళలాగా మనుషులు మారుతారు. మనుషులు ఇందాకే చెప్పాను, సృష్టి పాత్ర సృష్టిదే. సృష్టి ఎప్పుడు సృష్టికర్త పాత్ర పోషించలేదు. సృష్టికర్త దేవుడు. క్రైస్తవం యొక్క మూల పునాది అది. సృష్టికర్త దేవుడై ఉండగా ఆయన్ని పూజించేవారు, ఆరాధించేవారు సృష్టిగా ఉన్నది. మనం మనుషులము. అంతేకాని మనం దేవుళ్ళు అవుతామన్న ఆలోచన మనది కాదు. అది తప్పుడు యొక్క ఆలోచన. అది మొట్టమొదటి వచనము కొట్టివేస్తుంది. ఆఖరిది మనందరికి బాగా తెలిసినది, చాలా అందరికీ తెలిసినది, మొట్టమొదటి అధ్యాయంలో ఉన్న మొట్టమొదటి వచనం కొట్టివేసేది ఏంటి మీరు గెస్ చేయండి. ఎవల్యూషన్. చార్ల్స్ డార్విన్ గారు చెప్పింది. అటువంటి ఎవల్యూషన్, మనుషులు కోతుల నుండి రాలేదు, ఇదంతా శూన్యంలో నుండి రాలేదు. ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాడన్న మాట
మనం చిన్నప్పటి నుండి 10th క్లాస్ వరకు మధ్యలో చదువుకునే ఆ యొక్క ఎవల్యూషన్ సిద్ధాంతాన్నే కొట్టేస్తుంది. ఆ ఎవల్యూషన్ థియరీ తప్పు అని చెప్పి నిరూపించింది. ఇప్పుడు మన యొక్క ఈ రోజులు ఎంత భయంకరమైనంటే, క్రైస్తవ్యంలో పుట్టిన చాలా మంది, అంటే నేనే చిన్నప్పుడు ఎవల్యూషన్ గురించి చదువుకున్న ప్రతి ఒక్కడు ఎవల్యూషనే చదువుకుంటున్నారు. అమెరికా నుండి ఈ యొక్క భారతదేశం వరకు ప్రతి ఒక్కరు అదే చదువుతున్నారు. సో ఎటువంటి విధంగా సాతానుడు మనల్ని కుయుక్తులతో తప్పిస్తాడో చూడండి. కానీ మొట్టమొదటి అధ్యాయంలో ఉన్న మొట్టమొదటి వచనం చెప్తుంది ఎవల్యూషన్ తప్పు. ఎందుకు తప్పు అంటే తర్వాత మనం డీటెయిల్డ్గా చూస్తాము, ఇప్పుడు మనం చూసుకోము ఎందుకంటే సమయం మనకి ఎక్కువ లేదు కనుక. సో ఇలాంటి ఎన్నో ఆలోచనలను ఇటువంటి సిద్ధాంతాలన్నిటినీ తిరస్కరించేదే ఈ యొక్క మొట్టమొదటి అధ్యాయంలో ఉన్న మొట్టమొదటి వచనము. ఇప్పుడు మనం ఆ యొక్క వచనం యొక్క డీటెయిల్స్లోకి వెళ్దాం. డీటెయిల్స్ ఫస్ట్, ఇన్ ద బిగినింగ్ అన్న మాట యొక్క ప్రాముఖ్యత చూసుకుందాం. ఆది యందు అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ బిగినింగ్ ఆఫ్ టైం. సమయం ఎక్కడ మొదలైంది? ప్రశ్న. సమయం ఎప్పుడు మొదలైంది? మొన్న ఒక చిన్ని బిడ్డ ఒక ప్రశ్న అడిగింది. ఆ చిన్ని బిడ్డ ఏమని అడిగిందంటే, దేవుణ్ణి ఎవరు సృజించారు? దేవుణ్ణి ఎవరు సృజించారు? దేవుడు అసలు ఈ యొక్క సృష్టిలో భాగమే కాదు. ఇది సృష్టి అయితే ఈ సృష్టిలో దేవుడు లేడు. ఈ సృష్టి బయట ఉన్నవాడు మన యొక్క దేవుడు. సృష్టికి బయట ఉన్నాడు. ఈ సృష్టి ఎలా ఏర్పడింది? మూడు విధాలుగా ఈ యొక్క సృష్టి ఏర్పడింది అని చెప్తారు. సైన్స్ ఏం చెప్పిందంటే దిస్ యూనివర్స్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 things. 3 వాటి మీద ఈ యొక్క సృష్టి నిర్మాణం అన్నది ఉంది. ఏంటా 3 అంటే, మొట్టమొదటిది టైం, సమయము. రెండవది స్పేస్, ఈ యొక్క సృష్టి మొత్తం శూన్యము యావత్తు. మూడవది మ్యాటర్ అంటే పదార్థం. ఈ 3 వాటి మీద ఈ యొక్క సృష్టి ఏర్పడింది అని చెప్తారు. ఆ 3 సమయం ఎప్పుడు మొదలైంది? ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించాడు అంటే అక్కడ మొదలైంది. ద ఫస్ట్ టైం సమయం అన్నది అక్కడ మొదలైంది. సో ఒకసారి అందరము కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. కీర్తనలు 92. పర్వతములు పుట్టక మునుపు, భూమి లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. యుగ యుగముల వరకు నీవే దేవుడు అంటే ఇటర్నిటీ, యుగ యుగాలు అంటే దేర్ ఈజ్ నథింగ్ దట్ టైమ్ ఈజ్ టు బి ఎండెడ్. సమయం అన్నది అప్పుడు లేదు. నిత్యత్వము, సింపుల్గా చెప్పాలంటే నిత్యత్వం అంటే సమయము లేదు, అందులో ఆది లేదు, అంతము లేదు. అందులో మన యొక్క దేవాతి దేవుడు దేవుడిగా ఉన్నాడు. అప్పుడు అటువంటి సమయంలో ఉండగా దేవుడు ఈ లోకాన్ని సృజించటానికి సమయం అన్నది మొదలు పెట్టాడు. ఇన్ ద బిగినింగ్, ఆది యందు. ఆది అంటే సమయము కనపడుతుంది కదా, మొదలైన సమయం అక్కడ కనపడుతుంది. అక్కడ నుండి ఈ యొక్క టైం ఫ్రేమ్, రోజుకి 24 గంటలు, 365 రోజులు, టు బీ ప్రిసైజ్ 365 రోజులు, 1/4 డే, మొత్తం కలిపి 4 సంవత్సరాల తర్వాత 366 డేస్ లీప్ ఇయర్గా మనం జరుపుకుంటూ ఉంటాం. మొత్తం 365 డేస్గా మనం జరుపుకుంటూ ఉంటాము. ఇదంతా సమయం అన్నది మనకు దేవుడు ఈ యొక్క సృష్టికి అంటే ఈ యొక్క యూనివర్స్కి ఆయన నియమించిన తర్వాత ఈ యూనివర్స్ని ఆయన సృష్టించడం అన్నది జరిగింది. దాని తర్వాత ఇన్ ద బిగినింగ్ ద గాడ్ అంటే హెబ్రూ భాషలో ఎలోహిమ్ అని చెప్పి పిలిచేవాళ్ళు.
ఎలోహిం అన్న మాటకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది ఎవరు పడితే వారికి వాడరు. ఎలోహిం అంటే కేవలము దేవాతి దేవునికి ఉపయోగించే పదంగా అది ఉంది. ఎలోహిం అన్న మాట దాని తర్వాత దేవుణ్ణి ఉద్దేశించినప్పుడు చాలాసార్లు వాడటం జరిగింది. ఎలోహిం అంటే దీనిలో ఉన్న ఒక ప్రత్యేకత ఉంది. ఎలోహిం అంటే అది ప్లూరల్, అంటే బహువచనం. ఎలోహిం అన్న పదాన్ని అసలు బహువచనంగా వాడతారు. అటువంటి బహువచనంగా వాడకుండా ఇక్కడ మాత్రం దాన్ని ఏకవచనంగా సంబోధిస్తారు. ఇందులో మనకి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరికైనా అర్థమైందా? ఎలోహిం అన్నది బహువచనం, కానీ ఇక్కడ ఏంటి ఏకవచనంగా వాడారు. అంటే ఇన్ ద గాడ్ అని చెప్పేసి ఏకవచనంగా వాడారు. ఆది యందు దేవుడు, దేవుళ్ళు అని కాకుండా దేవుడు అని వాడారు. ఎందుకు వాడారు అంటే అలాగా ఇందులో మనకి ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. అదే త్రిత్వము. మన దేవాతి దేవుడు హీఈస్ వన్ బట్ ఇన్ 3 persons. దేవుడు ఒక్కడే, 3 వ్యక్తులుగా ఉన్నారు. దీని గురించి మనము యోహాను సువార్త చదువుకునేటప్పుడు చాలా డీటెయిల్డ్గా చదువుకున్నాం. దేవుడు ఒక్కడే త్రిత్వమై ఉన్నాడు అని చెప్పేసి మనము చక్కగా చదువుకున్నాం. అటువంటి త్రిత్వమైన దేవాతి దేవుణ్ణి మనకి మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనంలోనే మనకి పరిచయం చేస్తుంది. ఎందుకంటే చాలామంది నేను ఊహించుకుంటున్న దేవుడు ఇదే అండి, నేను విశ్వసిస్తున్న క్రీస్తు ఈయనే అండి అని ఎవరి విశ్వాసంలో వాళ్ళు ఉంటారు. కానీ విశ్వాసం అన్నది ఎప్పుడు ఒకటే, మార్గం ఎప్పుడు ఒకటే, క్రీస్తు ఎప్పుడు ఒక్కడే. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవము. 100 మార్గాలు ఉండవు. అలాగే ఈ సత్యానికి కూడా ఒకటే సత్యము. మన యొక్క దేవాతి దేవుడు త్రిత్వమై ఉన్నాడు. ఎలా తెలుసు మనకి? యేసుక్రీస్తు ప్రభువారు మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అంటారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనం నుండి 5వ వచనం చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. చాలు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? యేసుక్రీస్తు ప్రభువారు మనకి 3 వ్యక్తులను పరిచయం చేశారు. మనకు తెలుసా? తెలియదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆది కాండంలోనే మనం చూస్తాము. అక్కడ శూన్యముగా ఉండగా నీళ్ల మీద అల్లల్లాడుచున్న ఆత్మ అని చెప్పి రాయబడి ఉంది. అది పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు బోధించే సమయంలో నేను పరలోకానికి వెళ్తే కానీ మీకు ఆదరణకర్తను పంపించలేను అంటాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్యప్పుడు మనం అందరం చూసాం, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మరి తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిసారి ప్రార్థిస్తూ ఉంటారు కదా, పరలోకముందన మా తండ్రి అన్న ప్రార్థనలో, దేవా దేవా నా యొక్క చెయ్యి ఎందుకు విడిచితివి అని ఆయన ఆ యొక్క సిలువలో బిగ్గరగా అరిసిన కేకలో, అటువంటి విధంలో మనకి ఇప్పుడు దాకా బయలుపరచబడింది 3, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఊహించుకోగలమా? ఊహించుకోలేము. అందుకే చెప్తున్నా, అందుకే దేవుడే చెప్పాడు, పైన ఆకాశం అందైనా కానీ, కింద భూమి అందైనా కానీ, దాని కింద ఉన్న నీటి అందైనా కానీ ఏ ఆకారంలో మీరు పూజించొద్దు అని. కొంతమంది చాలా వింతగా మాట్లాడుతూ ఉంటారు. నేను తండ్రితో మాట్లాడాను, తండ్రి మళ్ళాగే మనిషిలాగా తెల్ల బట్టలు వేసుకుని పెద్ద గెడ్డం వేసుకుని ఉన్నాడు. ఇవన్నీ పిచ్చి మాటలు. మన దేవుడిని మనుషుల్లాగా మనలాగా ఊహించుకోవటం అన్నది చాలా తప్పు. తెల్ల బట్టలు వేసుకున్నాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు, చక్క బలవంతంగా ఉన్నాడు, ఇవన్నీ మన ఊహ. అంతేగాని దేవాతి దేవుడిని మనం ఊహించుకోవటం అనేది ఒక కుళ్ళిపోయిన బావిలో నుండి నీళ్లు, మురికి నీళ్ళు ఎలా వస్తాయో అలాగే మన యొక్క హృదయము చాలా కల్మషమైనది. అదే కదా వాక్యంలో ఏమనుంటుంది? మన యొక్క హృదయము చాలా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధితో బాధపడతాం. అటువంటి హృదయంలో నుండి ఎటువంటి ఆలోచనలు వస్తాయి? ఘోరమైన వ్యాధి గల కుళ్ళిపోయిన ఆలోచనలే వస్తాయి. అందుకే మనం ఊహించుకోవటం అనేది చాలా తప్పు. అందుకే దేవాతి దేవుడి యొక్క
ఆ యొక్క స్థాయిని దిగజార్చద్దు అని చెప్పేసి మనకి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఉంది. ఆయన త్రిత్వమైన ఏకత్వమైన దేవుడు. ఇది ఆల్రెడీ ఒకసారి వాటర్ గురించి చెప్తూ ఈవెన్ మన యొక్క నీరు కూడా ట్రిపుల్ పాయింట్ అన్న ఒక సందర్భంలో ఒకేసారి గాలిగా, ఒకేసారి నీరుగా, ఒకేసారి మంచు గడ్డగా మనకి కనిపిస్తుంది అని చెప్పేసి ఒక సంగతి మీతో పంచుకున్నాను. కావాలంటే యోహాను సువార్త ఒకసారి ఆ వీడియోల్లో మీరు చూస్తే మీకు అది దొరికిద్ది. సో దిస్ ఈజ్ వాట్ వి సీ యాజ్ ఎ గాడ్. అంటే ఎలోహిమ్ అంటే అది బహువచనం, అది ఇట్స్ అ ప్లూరల్ ఇన్ ఎ సింగులారిటీ. అంటే త్రిత్వమైన ఏకత్వమైన దేవుణ్ణి మనకి పరిచయం చేసే మొట్టమొదటి వచనం చూసారా. మన యొక్క దేవుడి గురించి చెప్పగలుగుతున్న మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలోనే we will be introduced to a God who is a triune God. త్రిత్వమైన ఏకత్వమైన దేవుణ్ణి మనకి పరిచయం చేస్తున్న వచనం అది. దాని తర్వాత ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది క్రియేటెడ్ అన్న పదం గురించి మనం ఇప్పుడు చూసుకుందాం. క్రియేటెడ్ అన్న పదము, సృష్టించారు అన్న పదం ఎప్పుడు దేవుడికే ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ఈ కాలంలో మనుషులు మనకి మనం చాలా వాడేసుకుంటున్నామని ఈ బైబిల్ గ్రంథం మీరు చదివితే, మొత్తం చదివితే మీకు ఎక్కడ మనుషులు సృష్టించారని ఎక్కడా ఉండదు. మ్యాన్ క్రియేటెడ్ పాటరీ, మ్యాన్ క్రియేటెడ్ వెహికల్, మ్యాన్ క్రియేటెడ్ సో అండ్ సో అని ఉండదు. ఎప్పుడు చూసినా బైబిల్ గ్రంథంలో ఏమని రాస్తా ఉంటారంటే ఐదర్ ఫార్మ్స్ ఆర్ ఫ్యాషన్స్, అంటే ఆ విధంగా మార్చారు లేకపోతే రూపొందించారు అనే ఉంటుంది తప్పితే సృష్టించారని చెప్పి ఎప్పటికీ మనుషుల్ని సంబోధించరు. కానీ ఈ మధ్య మనం చూస్తే యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు అందులో క్రియేటర్ స్టూడియో అని ఒకటి ఉంటుంది. అంటే మనుషులు సృష్టికర్త పాత్రలో కొత్తదేదో సృష్టిస్తున్నారు అన్నదే అక్కడ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే మనం ఎవరి స్వారూప్యంలో చేయబడి ఉన్నాం? దేవుని యొక్క స్వారూప్యంలో, దేవుని యొక్క పోలికలో మనం చేయబడి ఉన్నాం. దేవుడు సృష్టికర్త అయితే ఆయన బిడ్డలుగా ఆ యొక్క కొత్తగా కనిపెట్టే పోలిక, ఆ అలవాటు మనకు కూడా ఉంటుంది. అంతేగాని మనం ఆయనలాగా శూన్యంలో నుండి సృష్టించలేం, ఉన్న వాటి నుండి సృష్టించగలం. ఎప్పుడు నేను ప్రతిసారి ఒక జోక్ ఒకటి పంచుకుంటా. ఆ జోక్ మళ్ళీ చెప్తాను, వినిన వాళ్ళైతే ఓకే, వినకపోతే ఇంకోసారి వినండి. ఒక శాస్త్రవేత్తను దేవుడు ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారంట. అప్పుడు శాస్త్రవేత్త అంటాడంట దేవునితో, నేను ఏదైనా సృజించగలను నీలాగే, నువ్వేం సృష్టిస్తే నేను సృష్టించగలుగుతున్నా. నువ్వు మనుషుల్ని సృష్టించావు, నేను కూడా ఈ సమయంలో మనుషుల్ని సృష్టించగలుగుతున్నా. నీవు ఇటువంటి పెద్ద పెద్ద కొండలు సృష్టించావు, నేను ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టగలుగుతున్నా. నువ్వు ఏవైతే సృష్టించావో నేను కూడా అవే సృష్టించగలను అని చెప్పేసి అంటాడంట. అప్పుడు దేవుడు అంటాడంట, సరే అయితే మనిషిని మళ్ళీ సృష్టిద్దాము, నేను చాలా ఇష్టంగా చేసుకున్న మనిషిని నేను సృజిస్తాను, నువ్వు కూడా సృజించు అని చెప్పి దేవుడు మట్టిలో నుండి మనిషిని సృజించాడంట. మట్టిలో నుండి మనిషిని సృజించగానే శాస్త్రవేత్త కూడా సరే నేను కూడా సృజిస్తానని ఒక బకెట్ తెచ్చుకుని కొద్దిగా మట్టిని తీసుకుని వెళ్తున్నాడంట. అప్పుడు దేవుడు అంటాడంట, నువ్వు మనిషిని సృజిస్తా అన్నావు కానీ ముందుగా నీ మట్టిని నువ్వు తెచ్చుకో అంటాడంట. ఎందుకంటే ఆ మట్టిని కూడా సృజించింది దేవుడే కనుక. మనము ఏమీ లేని దాని నుంచి ఇలా గాల్లో ఇలా తిప్పి ఈ బాటిల్ సృష్టించలేం, ఇలా అని ఈ బాటిల్ సృష్టించలేం. ఈ బాటిల్ని ఎరక్కొట్టో మళ్ళీ కరిగించో కొత్త బాటిల్ సృష్టించగలమేమో కానీ గాల్లో ఇలా తిప్పి దీన్ని ఇలా రప్పించలేం. లైక్ వైజ్ ఏదన్నా మనము సృష్టించాలంటే, పెద్ద ఇల్లు కట్టాలంటే మనకి దేవుడిచ్చిన మట్టి కావాలి. అలాగే ఒక పెద్ద పంట నాటాలంటే, మొక్కజొన్న కావాలంటే ఆ విత్తనాలు దేవుడిచ్చిన విత్తనాలు ఉండాలి. అలాగే ఒక మనిషి సృష్టింపబడాలంటే
మనలాంటి మనుషులు ఆల్రెడీ లోకంలో ఉండాలి. శూన్యము నుండి ఏది ఏర్పడదు. ఉన్న వాటిని వాడుకుని మనం ఏమైనా చేస్తామా? చేస్తాము. వాహనాలు సృష్టిస్తున్నాము, ఇనుముని వాడుకుని, ఐరన్ని వాడుకుని వెహికల్స్ని కనిపెడుతున్నాము. ఉన్న ఇసుకని వాడుకుని చక్కగా ఇళ్ళు కట్టుకుంటున్నాము. అటువంటి పంట వాడుకుని మన యొక్క ఆహారంగా మనం మార్చుకోగలుగుతున్నాము. సో దిస్ ఈజ్ వాట్ షోస్ ద క్రియేషన్ ఆఫ్ ది లార్డ్. తర్వాత ఆఖరిది ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. భూమి ఆకాశములు సృజించాడంట. భూమి ఆకాశములు సృజించాడంటే చాలామంది ఆకాశములు అనగా కేవలము మన కళ్ళు, మన తల ఎత్తి పైకి చూస్తే మనకు కనిపించేది ఆకాశం. నీలం కలర్లో పొద్దున పూట, రాత్రి వేళ చీకటిగా నల్లగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వరకే ఊహించుకుంటాం ఆకాశం అంటే. ఇన్ఫ్యాక్ట్ హెవెన్స్ అంటే ఇక్కడ భూమి ఆకాశములు అంటే మీరు చూడాలి, అక్కడ అది సింగులర్ కాదు, ప్లూరల్. ఆకాశము కాదు, ఆకాశములు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించను. ఆకాశములు అంటే ఇట్స్ ఎ ప్లూరల్, ఒకటి కంటే ఎక్కువ. మనకి బైబిల్లో ఎన్ని ఆకాశములు చెప్పబడి ఉన్నాయి? 3 ఆకాశాలు. 3. ఎక్కడుంది 3 అని? సరే, ఇందాక సైన్స్ పరంగా 3 చెప్పాను కదా. ఏం చెప్పాను? ఒక యూనివర్స్ ఏర్పడాలి అంటే, ఈ సృష్టి ఏర్పడాలి, లోకం ఏర్పడాలంటే 3 విధాలుగా ఏర్పడింది. మొట్టమొదటిది ఏంటిది? సమయం. రెండోది స్పేస్. మూడోది మ్యాటర్. మొట్టమొదటిగా ఇన్ ద బిగినింగ్ సమయము సృష్టింపబడింది. ఇంకా ఏమున్నాయి? స్పేస్, మ్యాటర్. ఇక్కడ చూస్తాం కదా, హెవెన్స్ అంటే స్పేస్, మ్యాటర్, ఎర్త్ అంటే మ్యాటర్. ఇవి దేవుడు యాజ్ ఎ యూనివర్స్ ఈ సృష్టిని సృష్టించేటప్పుడు మనం చూస్తాము, అవుట్ ఆఫ్ దిస్ 3 దిస్ హోల్ యూనివర్స్ ఈస్ బీన్ క్రియేటెడ్. సో మనకి బైబిల్ గ్రంథంలో 3 ఆకాశముల గురించి రాయబడి ఉండిద్ది. 3 హెవెన్స్ అని రాయబడి ఉండిద్ది. 3 కంటే ఎక్కువ ఉన్నాయా మనకు తెలియదు, కానీ మనకి మాత్రం ఎక్కడ వరకు చెప్పబడింది బైబిల్లో? 3 ఆకాశముల వరకే చెప్పబడింది. అక్కడ వరకే తీసుకుంటున్నాం. రేపు మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తే 4 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, మనకు తెలీదు. బైబిల్లో మనకు చెప్పబడింది 3 వరకే చెప్పబడింది. అందుకే మనం ప్రస్తుతానికి 3 వరకే అనుకుంటాము. ఒకసారి 2వ కొరింథీ 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ కొరింథీ 12వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు నందున్న ఒక మనుషుణ్ణి నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునికి కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెను నేను ఎరుగను, శరీరము లేక కొనుపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. చాలు. ఒక వ్యక్తిని, పౌలు గారు ఎరిగిన ఒక వ్యక్తి ఎక్కడికి కొనుక్కోబడ్డారంటే 3వ ఆకాశం అంటారు, ఆ 3rd హెవెన్ అన్న దానికి ఆయన కొనిపోబడ్డాడంట. మనకి తెలిసింది ఆ యొక్క మొట్టమొదటి ఆకాశము, 2వ ఆకాశం మధ్యాకాశము, తర్వాత 3వ ఆకాశమైన పౌలు గారు చెప్తున్న వరకే మనకు తెలుసు. 4, 5, 6 ఉన్నాయో లేదో మనకి ఇంకా తెలియదు. అండ్ ఎర్త్ రెఫర్స్ టు మ్యాటర్ ఇన్ టైం. టైం, మ్యాటర్ అండ్ స్పేస్లో ఎర్త్ దేన్ని సూచిస్తుందంటే మ్యాటర్. యూనివర్స్ అన్నది ఆ 3 విధాలుగా సృజించబడింది కనుక ఆ 3 విధాలని మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో శాస్త్రవేత్తలు ప్రశ్నించే విధంగా, శాస్త్రవేత్తలకు అర్థమయ్యే విధంగా దేవుడు ఎప్పుడో చెప్పి ఉన్నాడు. కానీ బట్ స్టిల్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అపోజిషన్ అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిజెక్షన్. దేవుడిని తిరస్కరించడం అన్నది ఇంకా జరుగుతూనే ఉంది. బట్ అవర్ లార్డ్ ఈజ్ ఎ వైజ్ గాడ్. మన యొక్క దేవాతి దేవుడు చాలా జ్ఞానవంతమైన దేవుడు. సొలొమోను మహారాజుకి ఇచ్చిన జ్ఞానం మన దేవుడు ఇంకెంత పెద్ద గొప్ప జ్ఞానవంతుడు. మనలాంటి చదువుకున్న వాళ్ళందరికీ కరెక్ట్గా వాక్యంలో నుండి చూపించగలిగిన వాడు, అవతల వారికి తెలియని వారికి నేర్పించగలిగిన వాడు. ఇప్పుడు విల్ సీ, ఈయన ఎంతమందికి తెలుసు? స్టీఫెన్ హాకిన్స్.
ఈయన స్టీఫెన్ హాకింగ్స్ గారు చాలా గొప్ప శాస్త్రవేత్త. ఈ స్టీఫెన్ హాకింగ్స్ గారు చాలా చాలా విషయాలుగా రీసెంట్గా ద మోస్ట్ వెల్ నోన్ సైంటిస్ట్ ఎవరంటే ఈయన ఏం చెప్పినా కానీ చాలా డీప్గా దాన్ని స్టడీ చేయటం అన్నది జరిగింది. సో ఇటువంటి గొప్ప వ్యక్తి అయిన ఈయన ఎన్నో టైం మిషన్ గురించి, లేకపోతే స్పేస్ గురించి, ఆకాశ నక్షత్రముల గురించి, మనము మళ్ళీ పాత రోజులకి ఏ విధంగా వెళ్ళొచ్చు, ఇలాంటివి చాలా ఆయన క్లెయిమ్స్, స్టేట్మెంట్స్ చేసేవాళ్ళు రీసెర్చ్ చేసి. ఈయన ఏం చెప్పారంటే, ఈయన్ని అడిగిన ప్రశ్న ఏంటంటే సృష్టి ఎలా మొదలైంది? ఈయన చెప్పింది ఏంటంటే అందరూ అంటే బిగ్ బ్యాంగ్ రూపంలో మొదలైంది. ఆ బిగ్ బ్యాంగ్ అవ్వాలంటే దానికంటే ముందు ఆ బిగ్ బ్యాంగ్ జరగటానికి ఉండాల్సిన మ్యాటర్, ఆ పదార్థం అన్నది ఎక్కడుంది అని చెప్పేసి అడగటం అయినప్పుడు ఈయన యొక్క తెలివి అంతయు ఉపయోగించి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ పదార్థము నిత్యత్వంలో అలాగే ఉంది అని చెప్పాడు. అంటే దానికి సమాధానం ఏం చెప్పలేదు. ఆ పదార్థం అన్నది, ఆ కణ పదార్థం అన్నది ఈ యొక్క సృష్టిలో అలాగే ఉండింది. మనము అది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ప్రశ్నించద్దు, కానీ అది ఏర్పడిన తర్వాత ఏం జరిగింది అన్నది మాత్రమే చూసుకుందాము. ఆ పదార్థాలు ఇలా కొల్లాడయ్యి మనకి వచ్చింది అన్నది మాత్రమే మనం చూసుకుందామని చెప్పాడు. మ్యాటర్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్ ఇటర్నల్లీ అని చెప్పాడు ఆయన సమాధానం. నిత్యత్వంలో ఎప్పుడూ ఉందని చెప్పేసాడు. కానీ వీడును ఆ మ్యాటర్, ఆ పదార్థము ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనం. ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. సో వీ విల్ డ్రా ద కంక్లూజన్. దీనిలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే దట్ గాడ్ ఈజ్ వన్. దేవాతి దేవుడు ముందుగా ఒక్కడే అయి ఉన్నాడు. త్రిత్వమైన ఏకత్వమైన దేవుడై ఉన్నాడు. మనం ఏం ప్రశ్నించుకోవాలంటే మేబీ నాట్ వి పర్టికులర్లీ, అంటే అందరికీ విశ్వాసం ఉండి ఉండొచ్చు, దేవాతి దేవుడే సృజించాడు అని చెప్పేసి నమ్మకం ఉండి ఉండొచ్చు. బట్ దేర్ ఆర్ పీపుల్ సరౌండింగ్ అస్, ద ప్లేస్ వేర్ వి వర్క్, మనం పనిచేసే చోట, మన యొక్క ఇల్లు ఉన్న చోట, మన చుట్టుపక్కల వారు కానీ, మన యొక్క తోటి వారు కానీ, మన బంధువుల్లో కానీ, ఇంకా లేకపోతే మన యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, we should share this particularly to those all that the creator is the God alone. Let's pray. మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాని యొక్క ఘనమైన నామానికి నీకు స్తుతులయ్యా. తండ్రి, నీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడి దేవాని యొక్క విషయాలన్నీ మాకు బోధించు. తండ్రి, ఈ యొక్క సమయంలో ఒకరితో ఒకరు పంచుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా దేవా, నీ యొక్క ఆత్మని మా మధ్య మయా give us a heart of peace, Lord, lead us and guide us, and Father, help us that this word may reside deep in our hearts, Lord. ఈ యొక్క వాక్యం లోతుగా నాటబడి దేవా ఫలభరితమవులాగా సహాయం చేయండి. ఏది తండ్రి మా నుండి తండ్రి తీసివేయకుండా దేవా నీవే సహాయం చేయండి. తండ్రి, మా యొక్క జీవితంలో దేవా నీకు తోడే నిన్ను హత్తుకుని జీవించే జీవితాలు మాకు దయచేయండి. నీ యొక్క పరిశుద్ధతలో ప్రతి ఒక్క దినము ఎదగేలాగా సహాయం చేయండి. నీవే సహాయం చేయండి. యేసయ్య వారి దేవుని నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.